నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన కోనేరు పునర్నిర్మాణం, శుద్ధీకరణ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జంబవంతులు ప్రతిష్ఠాపించిన ఈ దేవాలయానికి చెందిన కోనేరు శిథిలావస్థలో ఉండటంతో పూర్వవైభవం తేవాలనే ఉద్దేశంతో ప్రముఖ ఆర్కిటెక్ట్ కల్పన సూచన మేరకు పనులు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ పనులను త్వరగా పూర్తి చేసి రాబోయే 2025 ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవ జాతర నాటికి భక్తులు మాదిరిగా కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకునేలా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే మాగనూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కోనేరును కూడా పూర్వవైభవం తెచ్చి భక్తులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంతం హాసః ఫోన్ గట్టుదే నేను ఎందుకు వచ్చి ఈరోజు ప్రోగ్రామ్ చూసి ఎందుకు వచ్చి వీడికి ఎందుకు నీకు ఆ మైండ్ నెగిటివ్ ఆలోచన ఉంటుంది. మీ నెగిటివ్ ఆలోచన ఎందుకు ఉంటుంది? మనం ఇంకా మనము మంది తీసుకోవడమే కదా, ఇది నీ ఆస్తి ఇది కదా. మళ్ళీ అట్లే మాట్లాడుతుంది, దీనికి ఖర్చు పెట్టమన్నాడు గవర్నమెంట్ గా చెప్పాలి. నాకు అర్థం కాదు. మీరు రేపు రండి, మీరు కూడా రండి, వచ్చి దీన్ని ఎస్టిమేట్ చేసి క్లోజ్ చేయండి. దీన్ని కంపల్సరీ వచ్చిన ఇది డిపార్ట్మెంట్ చేస్తున్న పని. అందరూ ఇల్లుకి చెప్పాలి, చందాలు వేసుకుని పని కాదు. డిపార్ట్మెంట్ చేయడానికి